నమస్తే, నేను ఇందు. ఏపీలో పాలిటిక్స్ అయితే ఒక హాట్ టాపిక్గా మారిందనే విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి ఇస్తారంటూ కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు ఇస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఏపీ పాలిటిక్స్ అయితే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సరే, ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి ఇస్తారా, అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి క్లియరెన్స్ వచ్చేసింది అంటారా? దీని తర్వాత ఏమంటారు? ఈ టాపిక్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నట్టున్నాం కదమ్మా. ఎందుకంటే సజ్జల గారే అన్నిట్లో ఉన్నట్టున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సకల శాఖ మంత్రిగా పేరు కూడా గడించారు ఆయన. సో అన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ముందు కూడా ఆయన ఒక పాత్రికేయుడిగా పనిచేశారు కాబట్టి ఆ లౌక్యము ఆ చాకచక్యము ఉన్నాయి ఆయనలో. కాకపోతే సజ్జల గారు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంతకుముందు అదే మాజీ మంత్రులతో ఎవరితోనూ పెట్టించి ఈ సబ్జెక్ట్ మాట్లాడండి, ఇది ఇలా మాట్లాడండి, ఇలా తీసుకెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా చెప్పండి అని చెప్పేవారు. సో అంటే సజ్జల గారికి లైన్ క్లియరెన్స్ అవ్వడం కాదు, సజ్జల గారు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 10 మంది ఎవరు కనబడకూడదు, తర్వాత ఎవరైనా ఉండాలి. నెంబర్ 1 సజ్జల గారు, నెంబర్ 2 సజ్జల గారు, నెంబర్ 3 సజ్జల, అలాగా 10 ప్లేసులు. జగన్మోహన్ రెడ్డి గారు విశిష్ట అనుకుంటే ఈయన ప్రథమ, ద్వితీయ, తృతీయ అన్ని స్థానాల్లో ఈయనే ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. సజ్జల గారు అందుకే కదా సకల శాఖ అంటే దాని అర్థం. దాన్ని ఇంగ్లీష్ లో A to Z అంటాము, తెలుగులో అక్కడ సకల కళా నాయకుడు అన్నట్టుగా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏదైతే సిట్ నడుస్తుందో లిక్కర్ది, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ముందు చిన్న చీమ తలకాయంత. అది మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంటే ఏ తిమింగలమో ఇంకా సొరచేప ఏముంటారు దాన్ని తెలియదు. ఎందుకంటే అసలు ఎన్ని కోట్లు అసలు ఓకే అంచనా రావట్లేదు. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, అంటే ఈ లిక్కర్ షాపులకు సంబంధించిన ఒక మిత్రుడు, సిండికేట్కి సంబంధించిన వ్యక్తి. తను ఒకసారి నాకు చెప్పింది ఏంటంటే, ఎక్కువగా లిక్కర్ సీజన్ను సమ్మర్ హాలిడేస్ ఏదైతే ఉంటుందో, ఎండలు బాగా ఉన్నప్పుడు ఏప్రిల్, మే, జూన్ సగం వరకు, తర్వాత సంక్రాంతి సీజన్ ఒకటి, తర్వాత దసరా సీజన్. ఇక్కడ తెలంగాణ తీసుకుంటే ఈ బతుకమ్మ ఈ సందర్భాల్లో కూడా కొద్దిగా ఎక్కువగా సేల్స్ అవుతాయంట, బోనాలు ఆ టైం. అంటే మామూలుగానే వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ అనాలేమో ఈ డ్రింకర్స్ అందరినీ కూడా, వాళ్ళే కదా బడ్జెట్ అంతా నిలబెట్టేది. సో అట్లాంటిది ఆ టైంలో దానికి 3 సేల్ అవుతుందంట. అంటే మామూలుగా ఒక సమ్మర్లో ఒక నెలలో ఎగ్జాంపుల్కి 1,00,000 లీటర్ల, ఒక జిల్లాకి 1,00,000 లీటర్ల బీరు తాగేశారు అనుకుంటే, అదే సమ్మర్ లో అయితే 3,00,000 లీటర్ల బీరు తాగేస్తారండి. ట్రిపుల్ అయిపోతుందంట, 3 సో అట్లాంటి అంత అమౌంట్, పైగా వీళ్ళు అన్ని టొపాస్ బ్రాండ్లే అమ్మారు. అంటే దాని ప్రొడక్ట్ మీద అయ్యే ఖర్చు 20 రూపాయలు 30 రూపాయలు అయితే దాన్ని 200, 180, 210 ఆ రేంజ్ లో అమ్మారు. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి అమ్మారు. దానికి ఎవడు ఇప్పుడు ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, అంటే 30 రూపాయలు తగ్గట్టుగా 4 ఇడ్లీ అమ్మితే 4 ఇడ్లీ యొక్క పరిమాణం ఎంత, మొత్తం 4 ఇడ్లీ, ఒక్కొక్క ఇడ్లీ ఎన్ని గ్రాములు, దాని తగ్గ చట్నీ ఎంత, తర్వాత హోటల్ మెయింటెనెన్స్ బాగానే ఉందా, నీట్ గా ఉందా, అవన్నీ చూసి వాడు రైడ్ చేయొచ్చు. ఏవైనా తేడాగా ఉన్నా, అంటే వాడు మెయింటెనెన్స్ కి పెట్టే రేటుకి పొంతన కుదరలేదు అనుకోండి, వెంటనే దాన్ని సీజ్ చేయొచ్చు, వాడు ఏదైనా పెనాల్టీని వేయొచ్చు. లేదు పూరు గుడిసెలో పెట్టుకుంటాను, నేను ప్లేట్ ఇడ్లీ 100 రూపాయలు అమ్ముతానంటే వాడు వచ్చి రైడ్ చేస్తాడు. సో అట్లా వీడు రైడ్ చేయడానికి కూడా లేదు కదా. నువ్వు 30 రూపాయల మందు 300 రూపాయలకి ఎలా అమ్ముతావు అనేవాడు అడిగేవాడు. ప్రభుత్వం సంబంధించిన లెక్కరది కాబట్టి ఎవడు అడగడు. నువ్వు షాపులో పెట్టి అమ్ముతున్నావు, దీనికి GST లెక్కేది అని ఆ అబ్కారీ వాడు ఎవడో వచ్చి అడగాలి. GST వాడో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఎవడో IT వాడో, వాడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాడు వచ్చి అడగడు. లేదా ఒక పోలీసు వాడు, బాబు ఏంటిది నువ్వు ఈ టైంలో ఓపెన్ చేసావు, ఈ టైం వరకు క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసావు, నీకు ఆవిడ అడిగేవాడు లేడా అని పోలీసు వాడు వచ్చి అడుగుతాడా? ప్రభుత్వం సంబంధించిన ఇట్లా అందరూ కూడా ఎవరు దాని పని చేయకపోవడం, దానికి రైట్స్ ఏమి లేకపోవడం, దానికి లెక్కాజమా లేకపోవడం, ఒక్కసారిగా అది ఎన్ని లక్షల కోట్లు. మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం లక్షల కోట్లు అని ఉందో, ఆ అభియోగం ఇక్కడ దీని ద్వారా క్లియర్ గా కనబడుతుంది. పైగా విజయసాయి రెడ్డి గారు లాంటి మేధావులు వచ్చి ఏం చెప్తున్నారు,
రాజకేశ్వర రెడ్డి లాంటి చాలా టిపికల్ స్మార్ట్ ఉమ్, క్రిమినల్ అతను ఉమ్, నాకేం తెలీదు, నా ఇంట్లోనే జరిగింది కానీ నాకు దీంతో సంబంధం లేదు అంటాడు ఆయన. అవును అవును. ఆ? ఆ ధనంజయ రెడ్డి గారు, ఉమ్, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఉమ్, ఉమ్, తర్వాత వీళ్ళకి సంబంధించిన సంస్థలకు సంబంధించిన వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఉమ్. ఆ పేరు అందరికీ గోవిందప్ప బాలాజీ. పేర్లు ఎందుకు లేండి. ఉమ్, మరి వాళ్ళకి పోనీ వీళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఉమ్, ఆయనకు ఒక ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ గానో లేదంటే ఆఫీసర్ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గానో ఏదో విధులు నిర్వర్తించారు అనుకుందాం, ఉమ్, చీఫ్ సెక్యూరిటీ గానో చీఫ్ సెక్రటరీ గానో ఇంకా సమ్ఎక్స్ వైజెడ్ అని, ఉమ్, ఉమ్, ఏ సంబంధం లేని ఈ పేర్లు ఇలా ఎంటర్ అవుతున్నాయి. ఉమ్, ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, అవును. గోవిందప్ప గారు కానీ, ఉమ్, ఎట్లా వీళ్ళు ఉమ్, ఎక్కడ వీళ్ళు అంత పెత్తనం చెలాయించడానికి కారణం ఏంటి? ఉమ్, ఉమ్, ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మావోడు లేదంటే ఆ పలానా వ్యక్తి మావోడు అని చెప్పి మొత్తం చక్రం తిప్పడం కాకపోతే, ఉమ్, సో ఇవన్నీ మొత్తం వ్యవహారాలలో ఉమ్, ప్రతి ఒక్కరు ఏంటి అసలు ఎవరు హీరో, ఉమ్, ఈ మొత్తం సినిమాకి ఉమ్. మెయిన్ హీరో ఎవరో ఉంటారు కదా, అవును అవును. అంటే వాళ్ళ దృష్టిలో హీరోయే కదా. ఉమ్, ఇంతవరకు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే ఇంతకుముందే ఒక ఆయన యూట్యూబ్ లో ఉమ్, సెపరేట్ గా అన్ని విషయాల గురించి, భారతదేశం విషయాల గురించి, ఉమ్, భారతదేశంలో జరిగే అవినీతి గురించి, ఉమ్, అవకతవకల గురించి, ఉమ్, లేదా యుద్ధ విమానాలు కొనడం గురించి, ఉమ్, లేదా కోర్టుల వ్యవస్థ గురించి కూడా ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ చేసి ఇస్తున్నాడు, వీడియో పెడుతున్నాడు. ఓకే. అంటే సామాన్యులకు మనలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఉమ్, ఆయన అందులో చెప్పింది ఏంటంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 12-13 ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. ఓకే. ఉమ్, ఉమ్, ఇప్పటికే ఆయన కేసు విచారణకి 6 జడ్జిలు ఉమ్, మారారు. ఉమ్, 5 మారిన తర్వాత ఇప్పుడు 6వ వ్యక్తి మారడానికి కారణం ఏంటి తెలుసా? ఉమ్, ఇంతవరకు ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళారంట. 6వ జడ్జి కూడా, అంటే ఇప్పుడు వాదనలన్నీ వింటారమ్మా 2 ఏళ్ళుగా, విన్న తర్వాత ఒక తీర్పు ఇవ్వాలి కదా, ఉమ్, తీర్పు ఇచ్చే టైంకి ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడంట. ఓకే. ఉమ్, ఉమ్, ఇక్కడ ఉమ్, ఆ వ్యక్తి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఉమ్, ఒంట్లో బాగోలేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారట ఆ జడ్జికి. ఉమ్, ఎక్కడైనా ఆయన ఆ వీడియోలో పెట్టింది, ఆయన పేరు మర్చిపోయాను, ఉమ్, ఆయన ఆ వీడియోలో పెట్టింది ఏంటంటే, ఎక్కడైనా వ్యక్తికి ఒంట్లో బాగోలేకపోతే సిక్ లీవ్ లాంగ్ లీవ్ మీద వెళ్తారు, అవును. ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం ఏంటి అంటే ఏదో Doubtful. మతలబు ఉంది. డౌట్ఫుల్ ఉంది. అవును. ప్రతిసారి కూడా ఉమ్, అంటే గడిచిన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 16 నెలల్లో 18 నెలల్లో జైల్లో ఉన్నారో ఉమ్, అప్పటి నుంచి కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నారంట. ఓకే. ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉమ్, డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే, ఉమ్, ఫలానా తప్పిదం జరిగింది అని అంటే, ఉమ్, జరిగిందో లేదో నాకు తెలియదు, తప్పిదం జరిగి ఉండొచ్చు ఉమ్, కానీ దాంతో నాకు సంబంధం లేదు ఉమ్, కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాను, దీని నుంచి నన్ను బయటపడేయండి అని దాని అర్థం అంట. ఓకే. అందులో నేను ఉన్నాను, ఉమ్, తప్పు జరిగిందిలో నాకు తెలియదు, ఉమ్, బట్ నాకు ఆ తప్పుకి నాకు సంబంధం లేదు, నన్ను బయటపడేయండి. ఉమ్, ఉమ్, చూసారు అంత తెలియదేట్లు, అవును అవును. తప్పు జరిగిందిలో తెలియదంట, ఉమ్, ఆ తప్పుతో నుంచి నాకు బయటపడేయండి అని డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు ఈయన రివర్స్ చేశాడు. రివర్స్ గా. ఆ, అది 5 జడ్జిలది కూడా 2 ఏళ్ళు అవ్వడం, ట్రాన్స్ఫర్ అయిపోవడం. ఓకే. అంటే ఉమ్, చూడండి అమ్మా ఏం జరుగుతుంది ఉమ్, అసలు వ్యవస్థలో కూడా. ఉమ్, అలాంటివి జరుగుతున్నప్పుడు 6వ జడ్జి మీద కూడా జరిగితే, ఉమ్, ఇట్లాగే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలోనో ఎవరో దాన్ని ఎంక్వైరీ చేసి లాగితే, ఉమ్, 6వ జడ్జి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఉమ్, ఒంట్లో బాగాలేదని లెటర్ పెట్టుకుంటే జడ్జి గారు ఉమ్, ట్రాన్స్ఫర్ చేశారంట ఆ జడ్జి గారికి. ఓకే. చూడండి మీకు చెప్తున్న మీకు నవ్వు వస్తుందా? ఉమ్, సో ఇట్లాంటి ఇన్ని మతలబులు ఉన్నప్పుడు ఉమ్, అందరూ చెప్పేది, ఇప్పుడు ఇవాళ మన అదే సజ్జల గారు సజ్జల సకల శాఖ రామకృష్ణ. మంత్రి, అవును. మాజీ మంత్రి అనాలేమో, సకల శాఖ మాజీ మంత్రి అనాలేమో వెరైటీగా. ఉమ్, సో ఆయన కూడా ఉమ్, ఇది 2 నెలల్లో మొత్తం అందరూ అరెస్ట్ అవుతారు, ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది ఉమ్. లేదా ఒక రెడ్ బుక్ ప్రకారం జరుగుతుందని చెప్తున్నారు సింపుల్ గా. అయితే అరెస్ట్ అవుతారు కదా, అంతకంటే ఏం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ ఒక మాజీ మరి మంత్రి. చూశారా? ఆ, వాళ్ళకి ఎన్ని లూప్ హోల్స్ లూప్ ఛానల్స్ లేకపోతే ఆ, అంత ధైర్యంగా ఎలా మాట్లాడతారమ్మా? చెప్పాను కదా, ఇప్పుడు 6 అవును. జడ్జిలు మారిపోయారు ఉమ్. 2 ఏళ్ళకి ఒకసారి. ఉమ్, తర్వాత ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి రా అని ఏదో సామెత ఉంది, అలా అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినడం, ఉమ్. అంత తీర్పిచ్చే టైంకి ఈయన ట్రాన్స్ఫర్ అట. సార్ మరి ట్రాన్స్ఫర్- ఫైనల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు వాళ్ళ విచారణలో సిట్ విచారణలో కూడా రాజకేశ్వరరెడ్డి గారు నాకు ప్రాణభయం ఉంది, ఒకవేళ నేను వాళ్ళ పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు, ఐఎమ్ అవుట్, ప్లీజ్ నన్ను వదిలేయండి, కావాలంటే నేను జైల్లోనే ఉంటాను అంటూ కూడా నేను చెప్పుకొచ్చారంట. సో ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు సార్ మరి ఫైనల్? ఇంకేముందమ్మా, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మాజీ మంత్రి అవును వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా చూస్తున్నాం కదా, అవును. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి థ్రెటనింగ్, ఉమ్, వాళ్ళ తండ్రిని కూడా చంపడానికి ప్రయత్నించడం, ఉమ్, జైల్లో జైలర్ గా ఉన్న వ్యక్తే లోపలికి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడము, అవును. నువ్వు మర్యాదగా
నోరు మూసుకొని ఉంటావా లేదంటే నిన్ను జైల్లోనే లేపియాలా అనే స్థాయిలో మాట్లాడారు అట మనకి చూసాములే, మనకు తెలియదు. అంటే అట్లాంటి వార్తలన్నీ అయితే వచ్చాయిగా. ఆ సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పేర్లు అనవసరం, వాళ్ళు కూడా బయటకు వచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులు బెదిరిస్తుందని కూడా చెప్పారుగా. కొందరు ఇంప్రూవర్ గా మారారుగా. మరి ఇక్కడ కూడా ఏంటి, ఇలాంటి వాళ్ళు మళ్ళీ కనబడరు, ఏమవుతారో తెలియదు. గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ హత్యల వెనక ఎవరి హస్తం ఉందో తెలియదు కానీ వాళ్ళు జైలులో కూడా చంపబడ్డారు. పరిటాల రవి గారి హత్యా ఉదంతం తీసుకోండి, ఆయనకి చంపిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది జైల్లో కూడా చంపబడ్డారు కదా వాళ్ళు. తర్వాత కొంతమంది బయటకు వచ్చాక చంపబడ్డారుగా. ఎందుకు చంపబడ్డారు ఈ రోజుకి దాని గురించి ఏది సాక్ష్యం లేదు, ఎక్కడ ఒక వార్త లేదు, ఒక కేసు ఏమైందో కూడా తెలియదు. సో ఇప్పుడు ఆ రాజకేశరెడ్డి అండంలో కూడా ఆయన ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు కదా, నన్ను సెంటర్ చేశారు, నాకు ప్రాణభయం ఉంది, నన్ను ఏదని చేస్తారు, నేను అందుకే దొరకట్లేదని కూడా చెప్పాడు. బట్ దురదృష్టవశాత్తు ఆయన ఎయిర్పోర్ట్లో ఎక్కడ దొరికిపోయాడు. సో ఇవన్నీ జరుగుతున్నవే కానీ ఇక్కడ ఎవరు పిచ్చోలు అవుతున్నారంటే ప్రజలే. వాళ్ళు మరి ఎంత చూసారా, మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మహా అయితే అరెస్ట్ చేస్తారు కదా అని అంటే అర్థం ఏంటమ్మా? పిక్చర్ తెలుసు, ఆల్రెడీ అరెస్ట్ అవుతారు, మమ్మల్ని అంటే మమ్మల్ని ఎవడు లేడు అని అర్థం, అంతే కదా. అంటే వాళ్ళు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో చూడండి. సో మరి గోవిందప్ప బాలాజీ గారి పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది సార్. అంటే ఆయనే సొంతంగా కొత్త కార్లు కొని ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఏవో చేస్తున్నారు, పంపిణీ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? మా కార్లు అంటారేటమ్మా, పెద్ద పెద్ద కంటైనర్లే మిస్ అయిపోయాయి కదమ్మా. మొన్న ఎలక్షన్స్ ముందు వైజాగ్ లో ఏదో కంటైనర్ స్టార్ట్ అయిందంట, అక్కడ ఏరియానో తెలియదు కానీ అదే గుండు కొట్టించారన్నారు కదా, ఆ ఏరియాలో మధురవాడ ఎక్కడో ఏరియాలో రాత్రి కంటైనరే మిస్ అయిందన్నారు. ఆ కంటైనర్ అంటే చిన్నదా, ఎంత పెద్ద మన ఇల్లంత ఉంటుంది ఒక కంటైనర్. అంత కంటైనర్ అంటే డబ్బు ఉందా, లోపల ఏముందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంటారు, చెక్ పోస్టులు ఉంటాయి. ఎలక్షన్స్ టైంలో 50,000కి మించి ఎవడొక్క రూపాయి తీసుకెళ్ళినా వాడికి ఆపేసి రసీదు ఏది అదేది అని అడుగుతారు. ఇక్కడ ఇది ఎంత ఎలా మిస్ అయిందమ్మా కదా. అంత కంటైనర్ గా మిస్ చేయగలిగింది. ఈయన ఏదో మీరు కొత్తగా చెప్తున్నారు కారులో వేసుకెళ్ళాడు ఏమైనా, మా దగ్గర అసలు ఏమీ లేదు, కావాలంటే సోదాలు చేసుకోండి, పైసా లేదు అని అంటున్నారు. ఒక్కొక్కడు అయితే నా దగ్గర మీరు కావాలంటే తవ్వుకోండి, నా దగ్గర ఎక్కడ సింగిల్ ఎన్పీ లేదు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ లో కూడా చెప్పినట్టు విన్నాను నేను. దీన్ని ఏ యాంగిల్లో చూడమంటారు? ఎలా దీనికి పరిష్కారం చెప్పండి. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తే సింపుల్ గా ఇది ఒకటి మెడలో పలకేసుకొని కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, మా మీద కక్ష సాధించి అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఒక సానుభూతి. మళ్ళీ అయ్యో పాపం తండ్రి లేనివాడు, అమాయకుడు, అనవసరంగా చేస్తున్నారు. ఇంకొంతమంది బా వీడే చేశాడా, వీడికన్నా దారుణంగా చేసిన వాళ్ళు లేరా అంటే నువ్వు వీడిని సమర్థిస్తున్నావా అంటే చూడండి, ఎవడు చేయలేదు తప్పు, ఎవడు తినలేదు చెప్పు అంటే పెద్ద అవినీతి ఎంత అవినీతి చేస్తే అంత పోటుగాడా. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆ వ్యాఖ్యలు కూడా చేశారు సార్. అంటే వైసీపీ నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని, కావాలంటే రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే బుక్ లో రాసుకోండి, మీకు సినిమా చూపిస్తాను, ఖండాంతరాల్లో ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టినని కూడా అంటున్నారు. ఏంటది దాని అర్థం? గుట్టలోడు తీసి కొడతానండం ఏంటి, ఖండాంతరాలు దాటిల్లి ఉన్నాను పట్టుకొని వదలనాను అనడం అంటే ఇవన్నీ ఏం చెప్తున్నట్టు, ఎట్లా అలవాటు చేసేస్తున్నారు చూడండి జనాల్ని. మరి నువ్వు కూర్చొని తిను, నువ్వు అలాగే ఉండు, నువ్వు ఇంకా అంతకుమించి పని చేయకు, నాకు ఓటు వచ్చినప్పుడు ఓటు అంతే, నువ్వు అంతకుమించి ఎక్కువగా బతక్కు, నువ్వు డెవలప్ అవ్వకు, అలాగే ఉండు, ఇక నీకు వేస్తున్నాను తీసుకో అంటే నేను తింటున్నా, నాతో పాటు నిన్ను తినిపిస్తున్నా, కాకపోతే నేను ₹1,00,000 తింటే నీకు ₹10 ఇస్తున్నా. వాడు ₹10 నేను ఇస్తున్నాడు కదా, ఎవడు ఇవ్వట్లేదు రా, ₹10 ఇస్తే బాగుండ్రా. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ షాపుల గురించి వివాదం నడుస్తుంది. ఆ MDU వెహికల్స్ ఉంటే బాగుండు, ఎప్పుడు ఎవరికి కావాలంటే ముసలి వాళ్ళు, మరి ఇన్నేళ్ళుగా ముసలి వాళ్ళ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదా? ఆ MDU వెహికల్ వచ్చిన రోజే తీసుకో, లేకపోతే లేదంట. అంటే ఇదే పనులు అన్ని మానుకొని ఆ టైంకి అక్కడికి వచ్చి వెళ్తే హ్యాపీయా? మిగిలిన ఎవరు రాలేదనుకోండి, ఆ రోజు పక్క ఊరు వెళ్ళాడు, ఎవరికి బాగాలేదు వెళ్ళాడు, ఆ రేషన్ తీసుకోలేదు, ఇంకంతే వీడిదే రాజ్యం. సో రేషన్ దాంట్లో కూడా చాలా అక్రమాలు అయితే జరిగాయి సార్ జగన్ హయాంలో ఉన్నప్పుడు. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ అనవసరంగా వాళ్ళు పట్టుకొట్టారని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా 15వ తేదీ వరకు ఉంది. ఈ 15 రోజుల్లో వాడికి ఎప్పుడు అవకాశం కుదిరితే తప్పితే వెళ్తాడు. ఒక పెళ్లికి వెళ్తాడు, ఆ రోజు లేడు ఊర్లో,
ఉమ్, నెక్స్ట్ డే వెళ్ళి తీసుకుంటాడు. అవును. ఒక పేరెంట్ అని వెళ్తాడు, లేదంటే ఎవరో చనిపోయారని పలకరింపుకి వెళ్తాడు, ఆ రోజు ఊర్లో ఉండడు, ఉమ్, నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటాడు. ఇది అలా కాదంట, ఉమ్, ఆ వ్యాన్ వచ్చే టైం సరిగా ఉండాలట, ఉమ్, ఇస్తే లేకపోతే లేదంట. ఇది ఎక్కడ లెక్కమ్మా? ఉమ్, దాన్ని కూడా ఇప్పటికీ సమర్థించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అవును అవును అవకతవకలు అయితే కానీ ఇంటికి రావాలట. అంటే ఉమ్, నీకు ఎవరైతే ఇంటికి నడవలేక తీసుకున్న 3-4 కుటుంబాలు ఉన్నాయి, ఈ 3-4 కుటుంబాల కోసం 300 కుటుంబాలు సఫర్ అయినా పర్వాలేదు. ఉమ్, ఉమ్, అదొక న్యాయం. మరి ఇంకేం చెప్తాం వాళ్ళకి? ఉమ్, ఆ విధంగా అక్కడ వాదన జరిపించుకున్నప్పుడు ఉమ్, ఏం చేయలేం. అవును. సో ఇవన్నీ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇదే. ఉమ్, అవి అరెస్ట్లు అయినా కూడా, అరెస్ట్ అయితే గాంధీ మహాత్ముడు లాగా నేను చూసారు జైలుకి వచ్చాను, నన్ను అరెస్ట్ చేశారు, ఉమ్, నన్ను ఇంత కక్ష సాధించారు ఉమ్, అని కొత్తగా యాడ్లు వేసుకుంటున్నారు. అవును. అటువంటి రాజకీయాలు అయిపోయాయి కాబట్టి ఉమ్, ఎటు వెళ్తుందో మనం చెప్పలేం. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.